దేవుని దగ్గరకు వచ్చేసరికి మనం ఏం చేయాలి? దేవుని దగ్గరకు వచ్చేసరికి ఎలా ప్రవర్తించాలి? అప్పుడు యోబు అంటాడు, ఇంత రోగములో కూడా, ఇంత బలహీనతలో కూడా, ఇంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, యోబు ఏమంటాడు అంటే, దేవుని వలన మనము మేలు అనుభవింపగలిగిన వారము, కీడు అనుభవింప తగదా? దీవెనిస్తేనే దేవుడా, క్షేమం ఇస్తేనే దేవుడా, ఆరోగ్యం ఇస్తేనే దేవుడా, ఐశ్వర్యం ఇస్తేనే దేవుడా, డబ్బిస్తేనే దేవుడా, బంగారం ఇస్తేనే దేవుడా, దీవించబడితేనే దేవుడా, మిగతా విషయాలు దేవుడు అక్కర్లేదా? ఎంతవరకు ఈ లోక సంబంధమైన ఆశీర్వాదమైన మనసు పెట్టుకుని యోబు భార్య అంటుంది కదా, నీవు దేవుణ్ణి దూషించి చచ్చిపోరారా? తన్ను సృజించిన వారిని నిందించిన వాడు తన్ను తాను నిందించుకొనుచున్నాడు. నా తండ్రిని నేను నిందిస్తున్నానంటే నన్ను నేను నిందించుకున్నట్టు కదా? నా తండ్రిని అవమానపరుస్తున్నానంటే నన్ను నేను అవమానపరుచుకున్నట్టు కాదా?